మళ్ళీ తను ఇంకొక సజెషన్ అయితే ఇచ్చాడు. కాస్త డోసు పెంచు, నిద్రపోయే విధంగా చూడు అని చెప్పేసి. ఎప్పుడైతే తను డోసు పెంచి ఇచ్చిందో అదే క్రమంలో అతను కూడా మత్తులో ఉండడంతో ఇది కాస్త ఎక్కువైపోయి తన ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఇలా ప్రాణాలు కోల్పోయినటువంటి అతన్ని పోస్ట్‌మార్టం చేసిన తర్వాత పూర్తిగా అయితే తేలింది. తన యొక్క హస్తం కూడా ఉన్నది. అదే విధంగా తనకు సహకరించినటువంటి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు అని చెప్పేసి ఎంక్వైరీ తేలడంతో ఇద్దరిని కూడా అరెస్ట్ అయితే చేశారు. యెమెన్‌లో ఉన్నటువంటి ఒక రూల్. ఎవరైతే ప్రాణాలు కోల్పోతారో ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి వెళ్ళి నష్టపరిహారం చెల్లించి వారి నుంచి ఏదైనా గాని లెటర్ తీసుకుని వెళ్ళి కోర్టులో సమర్పించినట్లయితే, అంటే ఈ వ్యక్తిని మేము క్షమిస్తున్నాము అని చెప్పినట్లయితే వారినైతే వదిలేస్తారు. నష్టపరిహారం అన్నది ఎక్కువగా అడిగారు కాబట్టేసే తను చెల్లించలేకపోతూ ఉన్నది అనేటటువంటి ఒక వార్త కూడా బయటికైతే వస్తుంది. ఇప్పుడు మన భారతదేశం యొక్క ప్రభుత్వము అదే విధంగా కేరళ ప్రభుత్వము స్పందిస్తూ మీకు ఎంత కావాలన్నా కూడా మేము